తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. తెలుగు దినపత్రికల్లో వచ్చిన కొన్ని వార్తలు తీసుకొని అందులో మనం విశ్లేషణ చేద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన 6 గ్యారంటీల అమలుకు సంబంధించి అందులో రైతు భరోసా, రైతుల రుణమాఫీ చాలా కీలకంగా పనిచేసినాయి. ఇందులో రైతు భరోసాకు సంబంధించి లేదా రైతు బంధు అనుకుంటే కనుక గత ప్రభుత్వం అంది ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, ఎవరికి ఇవ్వట్లేదు ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పిండు. అదొకటి మాత్రమే కాదు, రైతు బంధు విషయం, రైతు బంధు లేదా రైతు భరోసా ఎవరికి ఇవ్వబోతున్నారు, ఉచిత విద్యుత్తుకు అర్హులెవరు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఎట్లా ఉండబోతున్నది ఇత్యాది విషయాలపైన ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఆయన మాట్లాడినప్పుడు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వము పట్టాదారు పాసు పుస్తకాలు పాతవి కొత్తవి ఎన్ని ఉంటే అందరికీ రైతు బంధు ఇవ్వడం జరిగింది. కానీ తమ ప్రభుత్వం అట్లా ఇవ్వబోదని, గతంలో ఉన్న భూములు అవి వ్యవసాయ భూములుగా ఉన్నాయి, రియల్ ఎస్టేట్ కింద మారిపోయినాయి, ప్లాట్లుగా వచ్చినాయి, కొన్నిట్లలో ఇండ్లు వచ్చేసినాయి, కోళ్ళ ఫారాలు ఉన్నాయి, ఫామ్స్ వచ్చేసినాయి, ఫామ్ హౌజ్ల కింద వెళ్ళిపోయినాయి. ఇట్లా కొన్ని లక్షల ఎకరాల భూమి వివిధ రూపాల్లోకి మారిపోయింది. ఈ మారిపోయిన వాటికి కూడా గత ప్రభుత్వంలో రైతు బంధు వచ్చింది. తాజాగా చూసినాం ఆమన్గల్ మండలంలో రోడ్డు కూడా రైతు బంధు వచ్చిందనేది. ఇది అసలైన వారికి రాకుండా, ఎవరైతే అర్హులో వారికి రాకుండా ఇతరులు ఎక్కువ డబ్బులు వెళ్తున్నాయి, ప్రభుత్వ సొమ్ము వెళ్తున్నది. గుట్టలు, చెట్లు, రాళ్ళు, రప్పలు, రోడ్లు, ఫామ్ హౌజులు ఉన్న భూములకు తాము రైతు బంధు ఇవ్వబోమని, ఎవరైతే సాగు చేస్తారో సాగు చేసే వారికే రైతు భరోసాను ఇవ్వబోతున్నామని రేవంత్ రెడ్డి చెప్పడం. దీంతో పాటుగా కౌలు రైతులకు కూడా తాము రైతు భరోసా సాయం అందిస్తామన్నారు. కాబట్టి ఏ ప్రాతిపదిక మీద ఇస్తారు కౌలు రైతులకు? మన రాష్ట్రంలో కౌలు రైతులు కూడా 20 లక్షల వరకు దగ్గర ఉన్నారు. అంటే వారు చిన్న చిన్న వ్యవసాయ పనులు చేసుకుంటూనే పక్కవారి భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వారికి గుర్తించడం కోసమై విఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఈ విఆర్ఏ వ్యవస్థ దాంట్లో ఉన్న లోటుపాట్లు సరిదిద్దేందుకోసమై, దాన్ని పునర్వ్యవస్థీకరించేందుకోసమై ప్రభుత్వం 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తీసుకున్న నిర్ణయం ఆధారంగా త్వరలోనే ఆ వ్యవస్థ పునరుద్ధరణ జరగడము, సుమారుగా 20,000 మంది విఆర్ఏలు వివిధ ప్రభుత్వ శాఖల్లోకి వెళ్ళిపోయి ఉన్నారు. ఈ వెళ్ళిపోయిన వారిని ఇక్కడ ఈ అవసరాల నిమిత్తం ఉదాహరణకు మనకు 10-12,000 రెవెన్యూ గ్రామాలు తెలంగాణలో ఉన్నాయి. ఈ రెవెన్యూ గ్రామాలలో ఒక్కొక్క గ్రామ పరిధిలో 500 నుంచి 1000 ఎకరాలు, 2000 ఎకరాల వరకు కూడా భూములు ఉన్నమన్నారు. అంటే ఒక గ్రామంలో ప్రతి సీజన్కు మనకు వానాకాలము, ఈ రెండు పంటల యాసంగి, ఈ 2 పంటలకు సంబంధించిన వాట్లలో రైతుల వివరాలు సేకరించాలంటే కనుక నిరంతరం పని ఉంటుంది. ఈ నిరంతరం పని పాసు పుస్తకాల్లో కూడా మార్పులు రాబోతున్నాయి, ధరణి విషయంలో మార్పులు రాబోతున్నాయి. ఈ వచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని కౌలు రైతుకు ఇంత ముందుకున్న వాటిలో పట్టాదారు, హక్కుదారు పేరు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు వాటిలో పహానీలు తీసుకొని పహానీలలో పట్టాదారు ప్రస్తుతం ఉన్న అప్పుడు వ్యవసాయం దాంట్లో సాగులో ఉన్నవారు ఎవరు, ఈ సాగులో ఉన్నవారు కౌలు రైతే కౌలు రైతు, లేకుంటే కనుక పట్టాదారు అయితే పట్టాదారు. దీనిపైన ప్రజలకు అవగాహన కూడా కల్పించే ప్రయత్నం చేస్తారు. ఎవరైతే కౌలుదారు ఉన్నారో కౌలుదారుకు ఆ సంవత్సరం వరకు మాత్రమే అతనికి పెట్టుబడి సాయం వస్తుంది తప్ప మరు సంవత్సరం ఆయన లేకుంటే ఆయనకు రాదు. ఎవరైతే హక్కుదారికే వస్తుంది. ఇది ఎట్లా సాధ్యమవుతుంది అంటే కనుక విఆర్ఏ వ్యవస్థ మళ్ళీ వస్తున్నది. కాబట్టి రెవెన్యూ అధికార యంత్రాంగం అంతా గ్రామంలోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు పంటల సాగుపైన ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటుగా పంటల బీమా కూడా దీనికి అటాచ్ అయి ఉంటుంది. కాబట్టి ఇట్లా దాని చుట్టుముట్టు చాలా విషయాలు ఉన్నాయి. ఈ విషయాల నిరంతర పర్యవేక్షణకు, నిరంతరంగా ప్రభుత్వానికి సమగ్ర సమాచారం ఇచ్చేందుకోసమై విఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ చేయబోతున్నది. అంటే రైతు బంధుకు అర్హులెవరు, కౌలు రైతులు ఎవరున్నారు ఇత్యాది విషయాలను ఈ రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వానికి అందించబోతున్నది. ప్రతి 6 నెలలకోసారి లేదా ప్రతి 4 నెలలకోసారి రికార్డులను మళ్ళీ మార్చి రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. పట్టాదారు ఎవరైతే ఉన్నారో ఆ పట్టాదారు, ఒకవేళ పట్టాదారు మరొకరు పట్టా అయితే కనుక ఆ మేరకు ఆ మార్పు ఉంటుంది తప్ప, మ్యుటేషన్లు జరుగుతాయి తప్ప కౌలుదారుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా భూమిపైన హక్కు ఉండదు, ఉండజాలదు, ఉండలేదు అనే విషయాన్ని కూడా రెవెన్యూ యంత్రాంగం చాటింపు ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచన కూడా చేస్తున్నారు. కాబట్టి కౌలుదారులకు పట్టాదారులకు మధ్య ఇలాంటి ఇబ్బంది లేదు, గందరగోళము లేదు. ఇవాళ రేపు ప్రజలకు కూడా అన్ని విషయాలు అర్థమవుతున్నాయి కాబట్టి ఇక్కడ సమస్య లేదు. రైతు బంధు విషయంలోనూ తర్వాత కౌలు రైతుల విషయంలోనూ ఈ విధంగా సమస్యను ప్రభుత్వం పరిష్కారం చేయబోతున్నది. మరొక విషయం,
ఉచిత విద్యుత్తు ఈ 200 యూనిట్ల లోపు ఉన్న విద్యుత్తు ఎవరికి ఇవ్వాలి అన్న దానిపైన కూడా రేవంత్ రెడ్డి స్పష్టత చేసిన ఆయన. ఇందులో 200 యూనిట్ల లోపు విద్యుత్ కాలుస్తున్నాం. మన దగ్గర 1,20,00,000 నుంచి 1,25,00,000 వరకు కుటుంబాలు ఉన్నాయి. వీటిలలో 90 లక్షల కుటుంబాల వారు 200 యూనిట్ల లోపే కరెంటును కాల్చుతున్నారు. అంతవరకు మాత్రమే ఖర్చు అవుతున్నది. మొన్న ప్రజాపాలన వచ్చిన దరఖాస్తులు 81,52,000 వరకు దరఖాస్తులు వచ్చినాయి. 200 యూనిట్ల వరకు విద్యుత్ తమకు ఇవ్వాలని. దీనికోసమై ప్రభుత్వము 3,000 కోట్ల రూపాయలను కేటాయించింది. గతంలో ఉన్నదానికి ఈసారి మొత్తంగా చూసుకున్నప్పుడు బడ్జెట్లో 16,000 కోట్ల రూపాయలకు పైబడి కేటాయింపులు చేసింది. ఇందులో ఉద్యోగుల జీతభత్యాలు, మెయింటెనెన్స్, ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇత్యాది విషయాలు ఇందులో ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించవలసింది, గతంలో ఉన్న ప్రభుత్వానికంటే కొంత భిన్నంగా ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాబట్టి రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలవుతుంది. ఒకవేళ కనుక తెల్ల రేషన్ కార్డు లేదు అనుకుందాం, లేని వారికి కార్డు ఇస్తారు. వాడు అర్హులైతే కనుక అర్హులైన ప్రతి ఒక్కరికి విద్యుత్ వస్తుంది. మొదలు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి, వెనువెంటనే లేని వారికి కూడా తెల్ల రేషన్ కార్డు ఇచ్చి వారిని కూడా దీనికి అర్హులుగా గుర్తిస్తారు. బహుశా ఈ ప్రక్రియ చేయడానికి మా అంటే 15 నుంచి నెల రోజుల కంటే ఎక్కువ పట్టే అవకాశం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ప్రజాపాలన దరఖాస్తులప్పుడు ఒక మాట చెప్పింది, తెల్ల రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ. ప్రజాపాలన కింద లేదా 6 గ్యారంటీలకు అర్హుల దరఖాస్తులు అనేది నిరంతర ప్రక్రియ. కాబట్టి ఇప్పటికిప్పుడే రాలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ యంత్రాంగం లేదా ఎంఆర్ఓ ఆఫీసుకు వెళ్ళి దరఖాస్తు పెట్టుకుంటే కనుక వారిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాళ్లకు అర్హులైతే కనుక రేషన్ కార్డు ఇవ్వడం, తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం. దీంతో పాటుగా 200 యూనిట్లకు విద్యుత్తు, 500 రూపాయలకు రాయితీపైన గ్యాస్ ఇవ్వడము, మహిళలకు 2,500 రూపాయలు. ఇవన్నీ కూడా తెల్ల రేషన్ కార్డును ఆధారంగా చేసుకొని గ్రామ స్థాయిలో అంగన్వాడీ వర్కర్లు, తర్వాత రెవెన్యూ ఉద్యోగులు, పంచాయతీరాజ్ ఉద్యోగులు, 3-4 రకాల డిపార్ట్మెంట్ల వారు ఆ పనిలో ఉన్నారు. కాబట్టి అర్హులను గుర్తించడంలో ఇబ్బంది లేదు. ఒకవేళ వచ్చిన వారికే డబల్ ట్రిపుల్ వస్తే కనుక గ్రామ స్థాయిలోనే గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామసభ ద్వారానే ఈ 6 గ్యారెంటీలు అమలు చేయబోతున్నారు. కాబట్టి పారదర్శకంగా ఉండాలి. ఇందులో అనుమానాలకు, గందరగోళాలకు తావు లేకుండా ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చుకునే విధంగా, అర్హులైన వారికే లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్నది. ఇట్లా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుకు తెల్ల రేషన్ కార్డుదారులు ఇప్పుడున్న వారికి వెంటనే ఇవ్వడము, రెండోది లేని వారికి దరఖాస్తు చేసుకుంటే వెనువెంటనే తెల్ల రేషన్ కార్డు జారీ చేయడము. ఇది ప్రభుత్వం చేయబోతున్నది. రైతు భరోసా విషయంలోనూ, రెండోది ఉచిత విద్యుత్ విషయంలోనూ, మూడోది విఆర్ఏల పునరుద్ధరణ విషయంలోనూ ప్రభుత్వం చేయబోతున్నాం చాలు ఇవి. ఇక 6 గ్యారంటీలలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించింది కూడా. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 7,000 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు చేసింది. ఈ 7,000 కోట్ల రూపాయల బడ్జెట్లలో ఇందులో మనకు గత ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేసింది. 2 లక్షల పైబడే ఉన్నాయి. వాటితో పాటుగా ఈసారి అదనంగా ప్రతి సంవత్సరము 3,500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ఇవ్వాలని ప్రాథమికంగా అంచనా వేసుకున్నారు. ఇప్పటికీ రెవెన్యూ అధికారులు కొన్ని డిజైన్లు తయారు చేసినారు, అవి బాగలేవు, అవి మార్చాలంటున్నారు. వీటికి కూడా తెల్ల రేషన్ కార్డే. దీనికి ఆల్రెడీ బడ్జెట్లో కేటాయింపులు జరిగినాయి. కాబట్టి ఇక మార్చి నుంచి ఇందిరమ్మ ఇల్లు పథకం ప్రారంభం కాబోతున్నది. మార్చి నెల నుంచే అర్హులను గుర్తించడము, వాటికి ఇంటి స్థలం కేటాయించడము, స్థలం ఉన్న వారు ఇల్లు కట్టుకోవడము, దీనిపైన ఒక వారం రోజుల విధి విధానాలు రాబోతున్నాయి. ఈ ఇందిరమ్మ ఇళ్ళ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతూ ఉన్నది. అంటే సంక్షేమ రంగానికే మొత్తంగా 45,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయింపుల్లో చూపించింది. కాబట్టి ఇందులో ఉచిత విద్యుత్తుకు సంబంధించిన, రైతుల సంక్షేమానికి సంబంధించిన, మహిళలకు సంబంధించిన చాలా విషయాలు ఒకదాని తర్వాత ఒకటి ఆధారపడి ఒకదానికొకటి లింకప్ అయి ఉన్నాయి. వీటన్నింటికి ముఖ్యంగా ఆధారంగా పనిచేస్తున్నది ఆధార్ కార్డు, రేషన్ కార్డు. ఇవి చాలా ప్రధానమైన, అంటే స్థానిక మీరు ఎక్కడ నివసిస్తున్నారో చెప్పేది, మీ గురించిన వివరాలు ఉండేది ఆధార్ కార్డు అయితే, రేషన్ కార్డు పేదవారు, ఆహార భద్రత కార్డు ఉన్నవారు పేదవారు కాబట్టి వారు మీ స్థాయిని, ఆర్థికంగా మీ స్థాయిని తెలియజెప్పేది అది. అంటే ఇక్కడ ఈ 6 గ్యారంటీల అమలు విషయంలో ప్రధానంగా
ఎక్కువ మంది ఆందోళన చెందుతున్న విషయము, గ్రామీణ ప్రాంతాల్లో బాధపడుతున్న విషయము రుణమాఫీకి సంబంధించింది. ఏక మొత్తంలో రుణమాఫీ చేయబోతున్నది ప్రభుత్వము. కాబట్టి రుణమాఫీ అనేది ప్రభుత్వం తన బాధ్యతగా తీసుకొని ఈ ఈ బడ్జెట్లోనే దానికి సంబంధించిన ఒక స్పష్టత వచ్చింది. కాబట్టి దశల వారీగా నెలకు 500 కోట్లు 600 కోట్ల రూపాయలు ప్రభుత్వమే ఆమ్, ఏ, సంవత్సరానికి కొంత తీసుకొని ప్రభుత్వమే రుణమాఫీ చేయబోతున్నది. దీనిపైన బ్యాంకులతో సమావేశం నిర్వహించి రైతు రుణమాఫీ పరిపూర్ణంగా చేసే విషయాన్ని కూడా త్వరలో ప్రభుత్వం ప్రకటించబోతున్నది.